హలో హాయ్ అండి. మనం ఇప్పుడు బాలామృతంతో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాలామృతంని ఒక కప్పు తీసుకోవాలండి. ఒక కప్పు బాలామృతం తీసుకొని, ఇది గరుకుగా ఉంటుంది కదండి, ఇందులో రాగి జొన్నలు అన్నీ ఉంటాయి కదా, బరుకుగా ఉంటుంది. మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి, మిక్స్ పెట్టుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాలామృతంని మనం జల్లించుకోవాలండి, సీవ్ చేసుకోవాలి, జల్లెడ పెట్టుకోవాలి. ఏ మాత్రం ఏమన్నా గరుకుగా ఉన్నా గులాబ్ జామ్ అనేది పగులుతుందండి. బాల్స్ గులాబ్ జామ్ బాల్స్ రౌండ్గా మంచిగా పగులు లేకుండా రావాలంటే ఇలా మెత్తగా సీవ్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ని. ఇలా జల్లించుకున్నాక ఇందులో మనం ఎంత క్వాంటిటీ అయితే బాలామృతం తీసుకున్నామో అంతే క్వాంటిటీ గోధుమ పిండి కలుపుకోవాలండి. మనం ఒక కప్పు బాలామృతం తీసుకున్నాం కదా, అదే క్వాంటిటీతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నామండి. ఇలా రెండు మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యూజ్ చేయాలండి. నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు నూనె అయినా వాడుకోవచ్చు అండి. నూనె కూడా కాచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు, నూనెను వేడి చేసి వేసుకోవచ్చు. ఎవరిష్టం అండి. నాకు అవైలబుల్గా నెయ్యి ఉందని చెప్పి నేను నెయ్యి వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు, నూనెనైనా వాడుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నానండి. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేయాలండి. ఇలా వేసి మొత్తం కలిపి కన్సిస్టెన్సీ ఇట్లా మనం ఇలా ముద్ద చేస్తున్నప్పుడు ఇలా రౌండ్లో ముద్దలాగా రావాలండి. అలా వస్తే మనకు పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఇవన్నీ కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా డఫ్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఇలా నొక్కితే వేలు లోపలికి వెళ్ళిపోవాలండి. అలా అంతా సాఫ్ట్గా మెత్తగా రావాలండి. అలా అయితేనే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఇష్టంగా పిల్లలు తింటారండి మనకి. ఇది బాలామృతంతో మనం నార్మల్గా బాలామృతాన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేసుకోరు కదండి. మనం ఇలా బాలామృతాన్ని పిల్లలకి చాలా చేసి పెట్టవచ్చు, చాలా ఐటమ్స్. ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిని ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి. పిండి నానుతుంది. ఇలా నానినాక పిండిని ఇట్లా రౌండ్గా పగులు లేకుండా స్మూత్గా ఇలా బాల్స్ చేసుకోవాలండి. ఎవరు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ సైజు చేసుకున్నాను. కొంతమంది చిన్నగా చేసుకుంటారు, కొంతమంది పెద్దగా చేసుకుంటారండి. నేనైతే ఈ సైజులో చేశానండి. ఇలా చేసుకున్న బాల్స్ని నూనె వేడి చేసుకుని అందులో వేయించుకోవాలండి. లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని. ఇలా వేగాక తీసేయాలండి. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ అయితే బాలామృతం తీసుకున్నామో అంతే క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలండి. ఒక కప్పు బాలామృతానికి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ యాడ్ చేసి లేత పాకం పట్టుకున్నానండి. ముదురు పాకం పట్టుకోకూడదు, బాదుషాలాగా గట్టిగా వచ్చేస్తుంది. ముదురు పాకం పట్టుకోకూడదు, లేత పాకం తీసుకోవాలండి. ఈ వేయించుకున్న బాల్స్ని ఈ పాకంలో వేయాలండి. వేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు రాననివ్వాలండి. అప్పుడు జ్యూసీగా అవుతుంది, రెడీ అవుతాయి. అందులో పాకంలో నానాక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనం యూజ్ చేసుకొని బాలామృతంతో ఇలా పిల్లలకి ఏదైనా చేసి పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. జ్యూసీ గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.